ఆ గురుదేవుడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురువు అని ఒక శిష్యుడు ఊకే అంతటి చాటుతూ ఉండేవాడు. గురునామము అన్ని నామముల కన్నా గొప్ప మంత్రము గురునామము. గురు భజన గొప్పది. ఆ గురునామాన్ని గుకారం మందరూపం శాతురుకారం తన్నిరోధక గురుర్వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షిభిః. ముముక్షులైనటువంటి వారు గురువు గు అనే అంధకారము అంటే అజ్ఞానమును రు అనే తత్వజ్ఞానమును ఉపదేశించేస్తుంది సుమా. అంధకారం సత్వరజ స్తమోగుణములైనటువంటి మాయ అనగా అజ్ఞానాన్ని నిర్మూలనం చేసేది గురుమంత్రము అని ఒక శిష్యుడు అందరికీ ప్రబోధం చేస్తూ ఎప్పుడు గురుమంత్రాన్ని గురునామాన్ని జపం చేస్తూ గురువు గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఒక ఆయన ఉండి, మిత్రమా నువ్వు గురువు గురించి ఎక్కువ చెప్తున్నావు, మీ గురువు అంత గొప్పవాడేమి, మీ గురువుకి కొమ్ములు ఉన్నాయని ఎదురు తిరిగి ఏదో తిట్టినాడు, వాదించినాడు. అప్పుడుండి ఈ శిష్యుడు చెప్పినాడు, మిత్రమా మా గురువుకు నువ్వు అన్నట్టు కొమ్ములు ఉన్నాయి సుమా. ఆ కొమ్ములు ఏం కొమ్ములు? ఆ గురువు అనే పదమును ఎవరు స్మరిస్తారో, ఆ కొమ్ములను ఎవరు స్మరిస్తారో వాళ్ళు సత్వర స్తమోగం అనే మాయ తొలగిపోతుంది. అట్టి గురువులు ఆ కొమ్ములు స్మరిస్తే చాలు భవసాగరమును దారుతాడు. ఆ గురువు ఆ కొమ్ములను స్మరిస్తే చాలు కైవల్యాన్ని పొందుతాడు. మిత్రమా ఏమి అంతగా చెప్తున్నాడు, ఏమి ఆ కొమ్ములు అని అడిగినాడు. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ అన్నాడు. 3 కొమ్ములు ఉన్నాయి మా గురువుకు అని చెప్పినాడు. చూశారా, గురువు అనగా ఈ 3 కొమ్ములే ముక్తిని కలిగిస్తాయి సుమా, అవి స్మరిస్తే చాలు అని చెప్పినాడు శిష్యుడు. చూశారా ఎంత చక్కగా చెప్పినాడు. అందుకోసము అచంచలమైనటువంటి గురుభక్తి కలిగి ఉండాలి సుమా. గురు మామూలు మనిషిలే ఏంలే అని అనుకుంటుంటారు. అట్లా కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మం. గురువు నందు దైవ భావన పరబ్రహ్మ భావన కలిగి మీరు గురువును స్మరణ చేస్తుంటారు. గురువును సాక్షాత్ పరబ్రహ్మ ఆకారంగా ఎవరు చూస్తారో వారు భవసాగరమును దాటి తీరుతారు. ఇది సత్యం. అందుకోసమే ఇక్కడ గురువు గురోరధికం 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 గురోరధికం. అందుకోసము గురువుకు మించినటువంటి దైవము లేరు. గురువే అధికుడు ఈ సృష్టిలో. గురు సాక్షాత్ పరబ్రహ్మము. గురువుకు మించిన దైవము లేరు. అందుకోసము శివశాసనత 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 శివుని సాక్షిగా ఆ గురువే పరబ్రహ్మమని ఆ శిష్యుడు ఉపదేశం చేసినాడు. హరిశాసనత 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 హరిసాక్షిగా గురువే పరబ్రహ్మము. విధిశాసనత 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 ఆ బ్రహ్మసాక్షిగా గురువే పరబ్రహ్మము. అందుకోసము గురువు దైవంగా భావించాలి సుమ.